కేసీఆర్ కు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. వనపర్తిలో ఆత్మగౌరవ సభలో జూపల్లి, పొంగులేటి స్వార్థ ప్రయోజనం కోసమే కాళేశ్వరాన్ని పూర్తి చేశారన్న పొంగులేటి. దేశాన్ని నిజమైన సెక్యులర్ గా మార్చేందుకే బీజేపీ ప్రయత్నం. తెలంగాణలో కాషాయ జెండా ఎగరేస్తామన్న బండి సంజయ్. తెలంగాణలో రాబోయేది రామరాజ్యమే అన్న హిమంత బిశ్వశర్మ. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలకు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్. చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేస్తే సీట్లు వస్తాయన్న పేర్ని నాని. కరకట్ట గెస్ట్ హౌస్ అటాచ్మెంట్ పైన బగ్గుమన్న టీడీపీ. బురద జల్లే ప్రయత్నమన్న తెలుగు తమ్ముళ్లు. అక్రమంగా గెస్ట్ హౌస్ పొందారంటూ అటాచ్ చేసిన ప్రభుత్వం. హరీష్ రావు, కేటీఆర్ మధ్య కోల్డ్ వార్. గులాబీ పార్టీని కలవరపెడుతోందన్న మంత్రుల మధ్య విభేదాలు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఇద్దరు మంత్రులు. కృష్ణా జిల్లా బోధవాడ గ్రామంలో నిన్న ఉద్రిక్తత. ఒకరిపై ఒకరు దాడి. టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఇక మహిళా నేతల్ని రాత్రి వరకు స్టేషన్లో ఉంచడంపై టీడీపీ ఆగ్రహం. గుంటూరు జిల్లాలో పేదింటి యువతులకు డబ్బు ఎర. యువతులతో అర్ధరాత్రి పూట పూజలు, లైంగిక వేధింపులు. 5 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. డీకే శివకుమార్, సిద్ధరామయ్యకు అధిష్టానం పిలుపు. నేడు ఢిల్లీ వెళ్లనున్న డీకే, సిద్ధరామయ్య. సీఎం సీటు ఎవరికన్న దానిపైన కొనసాగుతున్న ఉత్కంఠ. ఈడీ ముందు హాజరు కానున్న చికోటి ప్రవీణ్. ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయానికి చికోటి. థాయిలాండ్ క్యాసినో ఘటనపైన ఈడీ నోటీసులు.